యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించని జనాంగం ఏదైతే ఉందో వాళ్ళు భక్తిహీనతలో ఉన్నారు, ఆ దశలో ఉన్నారు. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు భక్తిహీనత దశలో ఉన్నారు. అయితే వీళ్ళకి కష్టమే ఫలితము. వీరు జీవించినంత కాలము కష్టపడితే కానీ రెక్కాడితే కానీ ఇది కరెక్ట్, ఇది జరుగుతుంది, ఇది పద్ధతి దేవుడు పెట్టింది. కానీ భక్తిహీనులని నీతిమంతులుగా చేయవాడు ఎవరు? యేసయ్య. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత స్ట్రాటజీ మారిపోతుంది. ఐఎమ్ నాట్ హియర్ టు, ఇప్పుడు మీరు కష్టం మీద కష్టం చేయడానికి మీరు లేరు, మీరు భారముతో ఉన్నారు. ఇప్పుడు మీకు ఏం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన కాడి మోయాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆయన కాడి సులువు ఉంటుంది. ఆధారపడడం ఎంతసేపు? సులువే కదా. మనకేం తెలుసా, మన ఫ్లెష్ ఆధారపడడానికి ఇష్టపడదు. అవర్ ఫ్లెష్ విల్ ఆల్వేస్ హ్యావ్ ప్రైడ్. నేను పని చేస్తాను, నేను పని చేసి నేను సంపాదిస్తాను, నేను సంపాదన లేకపోతే నన్ను చీప్గా చూస్తున్నాను, ఇట్లా చూస్తాను శరీరం. దేవుడు అంటాడు, నా మీద ఆధారపడితే నేను ఇచ్చేటోను కదా.